సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళాలి. స్టేషన్కి వచ్చాను. స్టేషన్ నుంచి బయటకు వెళ్దాము. మేబీ నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది అనమాట, ఏదన్నా తీసుకోవడానికి అని చెప్పి. ఇక్కడ ఇల్లు రేట్లు ఇలా ఉంటాయి, క్రోర్స్లో ఉంటుంది. ఎండ కొడుతోంది ఎందుకంటే ఇక్కడ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చాలా డేస్ తర్వాత మాకు సన్ వచ్చింది. సో చాలా బ్రైట్ఫుల్గా ఉంది అండ్ టెంపరేచర్ కూడా అబౌట్ 20 degrees వచ్చింది. అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ 2-3 days నుంచి కొంచెం కోల్డ్గా విండీగా ఉంది. సో అందుకని ఎక్కువ బయటకు వెళ్ళలేదు. అండ్ ఈరోజు సన్ వచ్చింది కాబట్టి బయట ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీరు కూడా నాతో వచ్చేయండి. బయట సన్ వచ్చి చాలా బ్రైట్ఫుల్గా ఉంది. బయటకు వెళ్ళే ముందు ఏం చేయాలంటే మనం గార్బేజ్ టిన్ బయట ఉంది, అది లోపల పెట్టేద్దాం. సో పర్టికులర్ డే అనేది ఉంటుంది. సో ఆ డేలో మనం మన గార్బేజ్ ఒకటి బయట పెట్టాలి. ఇది బయో ఫుడ్ వేస్టేజ్ ఉంటే దీంట్లో పెట్టాలన్నమాట. అండ్ ఇది నిన్న బయట పెట్టాము, ఇవాళ దాన్ని క్లీన్ చేశారు వాళ్ళు. నేను ఇది మీకు చూపిద్దామని వచ్చాను. ఇప్పుడు ఇన్ని రోజెస్ చూడండి. సన్ వస్తే ఏంటంటే ఇలా చెట్లకి పూలన్నీ వస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా ఇన్ని రోజెస్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మా గార్డెన్లో ఒక చెట్టు ఉంది. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే జాస్మిన్ లాగా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇదే ఆ చెట్టు. ఈ ఫ్లవర్స్ ఏం ట్రీయో నాకు తెలీదు, బట్ నిజంగా దగ్గరికి వస్తే మాత్రం ఈ చెట్టు దగ్గరికి ఎంత మంచి స్మెల్ వస్తుందో. మల్లెపూలాగా వస్తుంది స్మెల్, కానీ మల్లెపూలు కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. సో జాకెట్ వేసుకున్నాను ఎందుకంటే 20 degrees ఉంది, బట్ చిల్డ్గా ఉంటుందన్నమాట. సో జాకెట్ కంపల్సరీ. అండ్ ఇప్పుడు నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇప్పుడు బస్సు వస్తుంది, 10 minutes ఉంది ఇంకా. లోకేష్ ఎక్కడ అనుకుంటున్నారేమో, లోకేష్ లేరు ఇవాళ. బస్సు వచ్చేస్తుంది, ఎక్కుదాం ఇప్పుడు. సో బస్సు అయితే ఎక్కేసాను అనమాట. అండ్ బస్సులో ఏంటంటే ఎక్కేటప్పుడు టికెట్ చూపించాలి. అండ్ టికెట్ చూపించిన తర్వాత బస్సు ఎక్కాలి. అండ్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుందా, బస్సులో కెమెరా ఆన్ చేయకూడదు, ఫోన్ మాట్లాడకూడదు అండ్ ఫుడ్ తినకూడదు. బస్సెస్లో ఇలా సింబల్స్ ఉంటాయి, సో అవి మనం ఫాలో అవ్వాల్సిందే. మా ఏరియా ఇలా ఉంటుంది. సో ఇదంతా మా ఏరియానే. సో ఇప్పుడే బస్ దిగి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ దగ్గరే, జస్ట్ మనము రోడ్ క్రాస్ చేస్తే అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను. అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని ఇంకొక స్టాప్కి వెళ్ళాలి. సో అదనమాట. ఇక్కడ ఇప్పుడే కొంచెం ఎండ బాగానే ఉంది, అంత ఎక్కువ ఎండ అయితే లేదు. ఎండ కొంచెం తక్కువే ఉంది, లైక్ 20, 21, 22 మధ్యలో ఉంది. సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేద్దాము. సిగ్నల్ క్రాస్ చేసి వెళ్దాం. రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు క్రాస్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే కొంచెం ఓల్డర్ పీపుల్ ఉంటే కంపల్సరీ మన మీద అరిచే ఛాన్స్ ఉంది. సో గ్రీన్ ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ చేయాలన్నమాట. మిడిల్ ఏజ్ నుంచి కొంచెం ఓల్డర్ పీపుల్ ఉంటే మన మీద వాళ్ళు చేస్తారు, అంటే మేబీ అరిచే ఛాన్స్ అయితే ఉంది. సో రెడ్ ఉన్నప్పుడు అస్సలు క్రాస్ చేయొద్దు. అండ్ ఇప్పుడు మనం అదేమో కొన్ని స్టేషన్స్లో ఆగదు పైన ఉన్న ట్రైన్. మనం అయితే లోకల్ ట్రైన్ తీసుకుందాము. లోకల్ ట్రైన్కి ఇటు వెళ్ళాలి. సో వెళ్ళి లోకల్ ట్రైన్ తీసుకుందాం. ఎంతో టైం పట్టదు ఇప్పుడు మనం వెళ్ళడానికి, మేబీ 10 minutes ఏమో అంతే. అండ్ ఇప్పుడు మనం బస్ దిగాం కదా. సో బస్ దిగి అక్కడ దిగాము. అక్కడ నుంచి ఈ లోకల్ రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. 12 minutesలో ఉంది. 12 minutesలో ట్రైన్ ఇక్కడికి వస్తుంది. సో ఆ ట్రైన్ తీసుకోవాలి మనం. జర్మనీ కోసం ఇంకొక విషయం చెప్తాను. జర్మనీ చాలా గ్రేట్ ప్లేస్ ఉండడానికి, బట్ కొన్ని రూల్స్ అంటే కొన్ని లాస్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. ఆటోబాన్లో అంటే హైవేలో వెళ్తున్నప్పుడు కంపల్సరీ మీ కారు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్
పెట్రోల్ ఏదన్నా అయిపోయి కార్ ఆగింది అంటే హైవేలో అంటే ఆటోబాన్లో ఆగింది అంటే ఫైన్ పే చేయాలి. అంత దూరం ట్రావెల్ చేస్తున్నప్పుడు మినిమం పెట్రోల్ కూడా చూసుకోకుండా ఎలా ట్రావెల్ చేస్తారు? సో అది మన మిస్టేకే కదా, అందుకని మనం కంపల్సరీ ఫైన్ పే చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే ఆటోబాన్లో మాత్రం ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలన్నమాట, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జర్మనీలో 65% హైవేస్లో స్పీడ్ లిమిట్ అనేది ఉండదు. మీరు ఏ స్పీడ్లో అయినా వెళ్ళొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద హైవేస్లో స్పీడ్ లిమిట్ ఉండదు, అదొక రూల్. సో మన ట్రైన్ వస్తుంది, ఇది వచ్చిన తర్వాత వాళ్ళందరూ దిగిన తర్వాత ఎంటీ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట, రీస్టార్ట్ అయ్యిద్ది 5 minutesలో. అప్పుడు ఎక్కుదాం మనం. ఇదే ట్రైన్. సో ట్రైన్ ఎక్కుదాం ఇప్పుడు. డోర్స్ ఏంటంటే ఆ టైం అయినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి వాటికవే. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ స్టాప్ వచ్చినప్పుడు దిగాలన్నప్పుడు ఓపెన్ అవుతాయి, అప్పటి వరకు ఓపెన్ అవ్వవు. మధ్యలో సింబల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్ కానీ లేదంటే వీల్ చైర్ కానీ బేబీ స్ట్రాల్స్ కానీ లగేజ్తో ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోవాలన్నమాట. స్టేషన్కి వచ్చాను, స్టేషన్ నుంచి బయటకు వెళ్దాము. ఈ ట్రైన్ ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది ఫ్రంట్కి. అండ్ మనం ఇప్పుడు ఈ ఏరియా లోపలికి వెళ్దాం, ఎందుకంటే చిన్న పని ఉంది నాకు. వెళ్ళాక అర్థమవుతుంది మీకు. సో ఇది స్టేషన్ అన్నమాట, బయటకు వెళ్దాం. గుర్తుందా ఈ ఏరియా? చూస్తే మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. మేబీ నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే గుర్తుంటుంది, ఎందుకంటే ఈ ఏరియాలో మేము ఉండేవాళ్ళం. మీకు ఈ ట్రామ్ చూస్తే గుర్తొస్తుంది. ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది మీకు ఈ ఏరియా మాది. మేము 1 year బ్యాక్ ఉండేవాళ్ళం ఇక్కడ. అండ్ సమ్మర్ కదా, సో ఎక్కువ ఏంటంటే ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు. సో ఇదంతా ఐస్ క్రీమ్ స్టోర్ అనమాట. అండ్ ఈరోజు మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్దాము. చిన్న ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం చిన్నగా, కంగారు లేదు మనకి. కావాలంటే ఈ ట్రామ్ ఎక్కొచ్చు, బట్ నేనైతే ఇప్పుడు ట్రామ్ తీసుకోవట్లేదు, వాకింగ్ చేస్తాను. క్లైమేట్ బాగుంది కాబట్టి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో మే, జూన్, జూలై, ఆగస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చూసినా మీకు ప్లాంట్సే సేల్ చేస్తూ ఉంటారు. జనాలందరూ ఈ పువ్వులనే చూస్తున్నారు, ఎందుకంటే అందరూ ఇప్పుడు బాగా గ్రో చేస్తారనమాట ప్లాంట్స్ని. చాలా కాస్ట్లీ ఇవి కూడా. ఇవి చూడండి, ఈ మొక్క 22.50 euro, అంటే 1 euro = 95 rupees. సో మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. క్లైమేట్ సన్నీగా ఉంది కదా, సో అందుకని చాలామంది బయట వాకింగ్ చేస్తున్నారు. ముందుకు వెళ్దాం నడుచుకుంటూ. జర్మనీలో జనాలు అసలు కనిపించట్లేదు, మీ వీడియోస్లో అసలు పీపుల్ కనిపించట్లేదు అని చాలా కమెంట్స్ వచ్చినాయి. ఈ కమెంట్ మాత్రం అన్ని వీడియోస్కి కామన్ అనమాట. ఏంటంటే ఎందుకు ఎక్కువ జనాలు కనిపించట్లేదు మీరు చూపించే వీడియోస్లో అని. యూజువల్లీ ఇండియా కన్నా జర్మనీ పాపులేషన్ చాలా తక్కువ. సో మనకి ఇండియాలో ఎక్కువ పీపుల్ని చూసి అండ్ ఎక్కువ సౌండ్ అండ్ ఎక్కువ నాయిస్, హాంకింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ చాలా తక్కువ ఇండియాతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు హాంకింగ్ చేయరు. సో హాంకింగ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏదో తప్పు జరిగితేనే, అంటే ఎవరైనా వచ్చి సడన్గా డ్రైవ్ చేయడం, ర్యాష్గా ఏదైనా చేయడం అలా చేస్తే తప్ప యూజువల్గా వీళ్ళు ఇక్కడ ఎక్కువగా హాంకింగ్ చేయరు. సో హాంకింగ్ ఉండదు అండ్ పాపులేషన్ తక్కువ. ఇంకొక లా ఏంటంటే ఇక్కడ ఫన్నీ లా ఏంటంటే సండేస్ సౌండ్ చేయకూడదు. నో వ్యాక్యూమ్ క్లీనర్, నో మిక్సీ, నో గ్రైండర్ ఇండియన్స్కి అయితే. సో సండేస్ అనేది అసలు కంపల్సరీ జిప్. ఇక్కడ ఫామ్ నుంచి వచ్చిన స్ట్రాబెర్రీస్ సేల్ చేస్తున్నారు. 1 kg 10 euro, ఆల్మోస్ట్ 1000 rupees అనుకోండి INRలో. స్ట్రాబెర్రీసే కాదు, స్ట్రాబెర్రీ జామ్ కూడా. సో
€5 అంట స్ట్రాబెర్రీ జామ్. 5 అంటే 5 × 90, ₹450 అంతే కదా. సో అంతే. ఈ రెస్టారెంట్స్ ఈవినింగ్ అయితే ఖాళీ ఉండవు, ఇప్పుడు కొంచెం ఖాళీ ఉన్నాయి. ఇక్కడ లైన్ చూడండి బేకరీ బయట. సో వీళ్ళందరూ ఏంటంటే లైన్లో ఉన్నారనమాట ఏదన్నా తీసుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కదా, సో లంచ్ టైం కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ బేకరీస్ బయట, రెస్టారెంట్స్ బయటే ఉంటారు. అండ్ ఇది కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రెస్టారెంట్స్ వాళ్ళు టేబుల్స్ అన్నీ బయట వేసి ఉంచుతారు. ఇక్కడ ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, చాలా బాగుంటాయి ఫ్లేవర్స్. ఈ స్ట్రీట్లో 3-4 ఉన్నాయి ఐస్ క్రీమ్ షాప్స్, కానీ జనాలందరూ ఇక్కడే ఉంటారు. దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ. వచ్చేటప్పుడు తీసుకుందాం ఐస్ క్రీమ్. దానికన్నా ముందు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదేంటంటే మనకి రియల్ ఎస్టేట్ టైప్ అనమాట. హౌసెస్ ఏవైనా సేల్కి ఉన్నాయి అనుకోండి, వాటి ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఈ హౌస్ చూడండి, ఈ హౌస్ 850,000 యూరోస్, €1 95 కాబట్టి 850 × 95 చేయండి, ఎన్ని క్రోర్సో మీకు అర్థమవుతుంది. సో ఈ ఇల్లు చూడండి, 849,000 యూరోస్. ఇక్కడ ఇల్లుల రేట్లు ఎలా ఉంటాయి, క్రోర్స్లో ఉంటుంది. 2 crores మినిమం, 2.5-3 crores నుంచి స్టార్ట్ అవుతాయి. అలా పైకి వెళ్ళే కొద్దీ ఇల్లులు పెద్దగా ఉంటాయి. సో అలా డిస్ప్లే చేసి ఉంటుంది. అండ్ అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అని చెప్పాను కదా, అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని ఇక్కడ తింటూ ఉంటారు జనాలు. నాకు నచ్చిన ఫ్లేవర్ ఒకటి ఉంటుంది, అదేంటంటే యోగర్ట్ వాల్బీర్ అనమాట. పెరుగుతో చేసిన ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో అది మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అప్పుడు మళ్ళీ మనం వెళ్దాం. 1 year అయింది ఈ ఏరియాకి వచ్చి. లోకేష్ నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి ఇదిగో ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఈ సెంటర్లో కూర్చునే వాళ్ళం. ఈ ఏరియా చాలా బాగుంటుంది, ఇగో ఇక్కడ కూర్చునే వాళ్ళం. సండే మార్కెట్ పెడతారు ఇక్కడ. అండ్ చూడండి ట్రామ్ వచ్చింది. సో ఇది ఏరియా మార్కెట్ ప్లాట్స్ అనమాట, అంటే సెంటర్ లాగా. సో ఇప్పుడు మనం ఆ స్టోర్కి వెళ్దాము. ఎదురుగుండా ఉంది కదా స్టోర్కి వెళ్దాము. అక్కడ ఒకటి అడగాలి ఉందో లేదా చూద్దాం. ఇవన్నీ స్టోర్సే. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఎటు చూసినా సమ్మర్లో వేసుకునే క్లోత్సే ఉన్నాయి ఇక్కడ, అన్నీ సేల్లో ఉన్నాయి. బట్ నేనైతే ఏం తీసుకోవడం లేదు. నెక్స్ట్ టైం ఇంకో స్టోర్లో చూస్తాను, ఇప్పుడైతే ఈ స్టోర్లో లేదు. అండ్ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి మనం. యాక్చువల్ రోడ్ క్రాస్ చేసి అటు వెళ్దాము. రోడ్ క్రాస్ చేయాలంటే ట్రామ్ వెళ్ళిపోవాలి. ఆఫ్టర్నూన్ టైంలో పీపుల్ అందరూ బయట కూర్చొని ఉన్నారు లంచ్ చేస్తూ. సో ఇప్పుడు మనం ముందుకెళ్తే ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఆ లేక్ చాలా బాగుంటుంది. ఇక్కడున్న ఈ లేన్లో ట్రీస్ అన్నీ బెర్రీ ట్రీసే. సో బ్లాక్ బెర్రీ ట్రీస్ అనమాట. సో ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అనమాట. సో వీళ్ళు సెకండ్ హ్యాండ్లో బయట ఇలా పెట్టేసి ఉంచుతారు. బుక్ €1 అంట, అంటే ₹95 ఒక బుక్. ఫోటో ఫ్రేమ్ వచ్చి €2. ఫోటో ఫ్రేమ్స్ బాగున్నాయి కానీ నేను కొనలేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను తీసుకున్నాను అనుకో వాళ్ళ దగ్గర నేను కవర్ కూడా తీసుకోవాలి. అండ్ ఎందుకంటే నేను కవర్ తీసుకురాలేదు, సో మళ్ళీ కవర్ కొనుక్కోవాలి, ఎందుకు వేస్ట్ అని. దట్టు ఫోటో ఫ్రేమ్ పెద్ద సైజు. సో ఇప్పుడు అంత పెద్ద సైజు నేను తీసుకెళ్ళడం క్యారీ చేయడం కష్టం అవుద్ది. ఒక చేతిలో నేను వీడియో షూట్ చేస్తున్నా, సో అందుకని కష్టం అవుతుంది అన్నమాట. మీరందరూ వీకెండ్ ఏం చేస్తారు ఇంటి దగ్గర ఉంటే కమెంట్ చేయండి. మేము ఏం చేస్తామంటే ఇలా తిరుగుతూ ఉంటాం అంతే. సో ఇలా తిరుగుతూ ఉంటే వాకింగ్ చేస్తే మంచిది కదా, సో అందుకని ఎక్కువ తిరుగుతూ ఉంటాం. యూజువల్లీ జర్మన్స్ అదే చేస్తారు. వీళ్ళు చూడండి ఎంత ఓల్డ్ అయినా సైకిల్స్ యూస్ చేస్తున్నారు. సో ఒక రకంగా అది మంచి ఎక్సర్సైజ్ అనమాట. చెట్లు చూడండి ఎంత ఓల్డ్ చెట్లు. సో ఈ పార్క్ సమ్మర్ వస్తే ఇంకొంచెం
1 వీక్ అయితే అసలు వీకెండ్ అయితే అసలు ఖాళీ ఉండదు. బట్ ఇంకొక 1 వీక్ అయితే అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బోట్స్ ఉంటాయి. సో ఈ బోట్ రైడ్ అనేది చేస్తారనమాట. ఇన్ అవర్స్ అని ఉంటుంది బోట్ రైడ్. ఇక్కడ నుంచి వేరే ఏరియాకి తీసుకెళ్తారు బోట్లో. అండ్ కామ్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా బాగుంది కదా ఏరియా. జనాలు లోపలికి వెళ్తున్నారు కదా. ఇక్కడ సబ్వే ఉందన్నమాట. వాటర్ కింద టన్నల్ ఉంటుంది. సో ఆ టన్నల్ నుంచి మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఇవాళ వీకెండ్ కాదు, ఫ్రైడే, అందుకని కొంచెం ఖాళీగా ఉంది, స్పేషియస్గా ఈ పార్క్. లేదు అంటే యూజువల్లీ చాలా రష్గా ఉంటుంది. మెయిన్ వాటర్లో చాలా రష్ ఉంటుంది. ఇలాగ బోట్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. సమ్మర్లో పైనుంచి జంప్ చేస్తారు నేలల్లోకి చాలామంది. సో అందుకని కట్టారు ఇది. ఇక్కడ నుంచి జంప్ చేస్తారు. సో పీపుల్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్లో ఇలా బాగుంటుంది కదా తిరుగుతూ ఉంటే. సో ఇది రెస్టారెంట్ ఏరియా అన్నమాట. ఈవినింగ్ అయితే చాలామంది ఇక్కడ చిల్ అవుట్ అవుతూ ఉంటారు. చూడండి ఎన్ని బోట్స్ తిరుగుతున్నాయో. ఇది మే ఎండింగ్. ఈ పాటికి జర్మనీలో ఎండలు స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి సమ్మర్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అనేది బాగా సివియర్ హీట్ ఉంటుంది. సివియర్ అంటే ఎక్కువ భరించలేని హీట్ కాదు. బట్ ఆగస్ట్ అనేది బాగా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి జర్మనీలో. మే ఎండింగ్ ఉన్నా సరే ఇంకా ఎండలు అయితే అంత స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా చిల్డ్ వెదర్, కోల్డ్ విండ్స్ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇండియాలో కూడా మే మంత్లో రెయిన్స్ పడుతున్నాయి కదా. సో నేను విన్నాను మే మంత్లో రెయిన్స్ పడుతున్నాయని. సో వీటన్నిటికీ చేంజెస్, వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఇలా క్లైమాటిక్ కండిషన్స్ ఇలా మారడానికి రీజన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇది వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.